హైదరాబాద్లో అర్ధరాత్రి మళ్లీ భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాసుల గుండెల్లో వణుకు మొదలైంది. చాలా చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. పాత బస్తీ, చార్మినార్, చాంద్రాయనగుట్టలో వర్షం కురుస్తుంది. ఇక బహదూర్పుర, గౌలిగూడ, సాలిబండ, సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘట్, యూసుఫ్గూడలో కూడా వర్షం అయితే ముంచెత్తింది. ఇక బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేటలో వర్షం పడింది. దీంతో అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ఏరియాలో రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. బారికేడ్స్ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు దీన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురియనున్నాయని, అలాగే రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రాష్ట్రాలు అయితే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశాలు అంటే ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఏంటి డీటెయిల్స్? అనిల్, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటన చేసింది. దానిలో భాగంగా కొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం పట్టినప్పుడల్లా దాదాపుగా 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం దాదాపుగా సిటీ మొత్తం కూడా ఒక్కసారిగా ఆ శాతం నమోదవుతుంది. అంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో అయితే 11 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా రైతులు అత్యవసరమైతే తప్ప ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పనులు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వారు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేసింది. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు కొంత ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి అందుకు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఇక హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నిండుకుండలా ఉన్నాయి. ఇప్పటికే హిమాయత్ సాగర్ గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కొంతమందిని మాత్రమే తరలించారు. అందరినీ కాదు, కొంతమంది మాత్రమే. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ చేసి ప్రజల్ని ఎప్పటికప్పుడు వారిని ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే హైడ్రా సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఇక మిగిలిన ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా అంటే మనకి మూసీ పరివాహక ప్రాంతం దాదాపుగా నల్గొండ జిల్లా వరకు కూడా ఉంటుంది కాబట్టి భువనగిరి దగ్గర కంప్లీట్ గా ఇక భీమ్ లింగం దగ్గర రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేశారు. భీమ్ లింగం అంటే ఇది భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ యొక్క హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడం ద్వారా ఈ యొక్క భీమ్ లింగం దగ్గర కంప్లీట్ గా ఈ యొక్క రోడ్డు పై నుంచి నీళ్లు ప్రవాహం ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సో ఇక ఇప్పటికే నాగార్జున సాగర్ నిండుకుండలా ఉంది, శ్రీశైలం కూడా నిండుకుండలా ఉంది కాబట్టి సో మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా వనపర్తి, గద్వాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా
ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇక హైదరాబాద్ లో రాత్రి కురిసిన వర్షానికి చూస్తే మాత్రం చార్మినార్, అదేవిధంగా సైదాబాద్, మల్క్పేట, ఎంజీబీఎస్, కోటి, బహదూర్పుర, షాలిబండ, గౌలిగూడ, బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. సో మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు, 7 రోజుల పాటు మాత్రం మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఇక ఇప్పటికే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయ ఆధారిత పంటలు వేసుకుంటున్నారు కాబట్టి సో ఇప్పుడు కొంత ఈ యొక్క పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నాట్ల సీజన్ కాబట్టి సో వరి అందరూ కూడా వేసి ఉన్నారు కాబట్టి ఇట్లనే భారీ వర్షాలు వస్తే మాత్రం కొంత జరుగుతుంది. దాంతో పాటుగా ఎప్పటికప్పుడు ఈ యొక్క భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షానికి మొత్తం నాళాలన్నీ కూడా పూర్తిగా బ్లాక్ కావడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం. సో ఇక మిగిలిన కొన్ని ప్రాంతాలలో దాదాపుగా 20 నుంచి 30 ప్లేస్లలో ఈ యొక్క నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. సో వాటిని గుర్తించి అక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. సో జిహెచ్ఎంసీ, హైడ్రా, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ట్రాఫిక్, విద్యుత్ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతో పాటుగా నిన్న అత్యవసర ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం పడిన ప్రతి సందర్భంలో కూడా రోడ్లపైనే నిలిచి ఉండడానికి గల కారణాలు ఏంటి దానిపైన కూడా అధికారులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇక ఇప్పటి నుంచి అన్ని నాలాలను ఖచ్చితంగా ఈ యొక్క మూసికి అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే పడ్డ చినుకు పడ్డట్టుగా కంపల్సరీ మ్యాన్హోల్స్ నుంచి మూసిలోకి వెళ్ళేలా అధికారులు చర్యలు ప్రారంభించాలి. అందుకు తగ్గ అవసరమైతే డిపిఆర్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. సో ఇక ఖచ్చితంగా మూసి పునర్జీవం అవసరం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో మూసి పునర్జీవంలో భాగంగా ఏం చేస్తారని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పడ్డ చినుకు పడ్డట్టుగా కంపల్సరీ ఆ మూసిలోకి వెళ్ళేలా ప్రతి వాటర్ వెళ్ళేలా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో ఆ ప్రణాళిక మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని కూడా తెలియాల్సి ఉంది. సో దాంతో పాటుగా కొంత నిర్లక్ష్యం అనేది అధికారులు కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షం ఎప్పుడు పడుతుంది, ఎన్ని గంటల్లో వస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు సమన్వయం లోపం ఉండడం కారణంగానే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. దాని తర్వాత ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో ఆయా ప్లేసుల్ని వెంటనే బ్లాక్ చేసి అక్కడ నుంచి ఈ వాహనదారులను మరోవైపు మళ్లించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది చేయకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తుతుంది. దాంతో పాటుగా ఈ యొక్క వాటర్ నిల్వ ఉండే ప్లేస్లు ఏవైతున్నాయో అవి నిల్వ ఉండడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏం చేయాలి అనేది వర్షం పడినప్పుడు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అంటే సాయంత్రం వేళ ఏ విధంగా ఉంటుంది, ఉదయం వేళ ఏ విధంగా ఉంటుంది, మధ్యాహ్నం వేళ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈ యొక్క పొడి వాతావరణం ఉన్న సమయంలో వెంటనే ఆయా ప్రాంతాలను గుర్తించారు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి. కాబట్టి ఆ దిశగా అడుగులు మాత్రం అధికారులు వేయకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పటికైనా సరే భారీ వర్షం నమోదైనప్పుడల్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఎందుకంటే వర్షం పడిన ప్రతిసారి కూడా చిగురు టాకుల్లా వణికిపోవాల్సిన పరిస్థితి దాపురించింది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అనమాట. సో ఇప్పటికే అలాంటి సమస్య మరోసారి రాకుండా చూసేందుకు మాత్రం ఖచ్చితంగా సమన్వయంతో పనిచేయాలంటున్నారు. ఎప్పటికప్పుడు హైడ్రా కమిషన్ ఉన్నటువంటి రంగనాథ్ కూడా ఇప్పుడు యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఆక్రమించారో వాటిని అన్నింటిని కూడా పునరుద్ధరించాలని అన్నట్టుగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి సో సమన్వయంతో పనిచేయాలి, ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగదని చెప్పేసి కూడా ఒకవైపు ముఖ్యమంత్రి రెడ్డి చెప్తున్నారు. సో మరో 3 రోజుల పాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందండి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.